2026 నూతన సంవత్సర వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక చర్చకు దారితీశాయి. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ సందర్భంగా మద్యం విక్రయాలు పెరగడం సాధారణమే అయినప్పటికీ ఈసారి నమోదైన అమ్మకాల సంఖ్యలు మాత్రం గత రికార్డులన్నింటినీ దాటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం ప్రభుత్వ ఖజానాకు భారీగా చేరింది. ఒకవైపు ఇది ఆర్థికంగా ప్రభుత్వానికి లాభంగా కనిపిస్తున్నా మరోవైపు సామాజిక, నైతిక భద్రతా సమస్యలపై పెద్ద చర్చను రేకెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెల మొత్తం మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం 5,051 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 2,020 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం ఐటీ, కార్పొరేట్, యువత కేంద్రంగా మారిన తర్వాత వినోద సంస్కృతి వేగంగా పెరిగింది. పబ్లు, బార్లు, నైట్ ఈవెంట్లు, రిసార్ట్లు న్యూ ఇయర్ వేడుకలను వ్యాపార అవకాశంగా మలుచుకున్నాయి. ఈ వాతావరణంలో మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. నూతన సంవత్సరానికి ముందు 3 రోజుల్లోనే 543 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోని మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలు జరిగినప్పటికీ డిమాండ్ మాత్రం విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడం ఆశ్చర్యం కలిగించింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో మద్యం వినియోగం ఎంతగా పెరిగిందో సూచిస్తోంది. న్యూ ఇయర్ వేడుకల వేళ కేవలం మద్యం అమ్మకాలే కాకుండా వాటి ప్రభావాలు కూడా స్పష్టంగా కనిపించాయి. హైదరాబాద్తో పాటు బెంగళూరు, గుర్గావ్ వంటి ప్రధాన నగరాల్లో యువత మద్యం మత్తులో రోడ్లపై ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా రహదారులపై హంగామా, అరుపులు, గొడవలు, ప్రమాదకరంగా వాహనాలు నడపడం వంటి ఘటనలు కనిపించాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని పబ్లు, ఓపెన్ ఎయిర్ ఈవెంట్లలో యువతీ యువకులు పెద్ద ఎత్తున మద్యం తాగి సందడి చేశారు. జనవరి 1వ తేదీన ఒక్కరోజే తెలంగాణలో దాదాపు 700 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఒక్క రోజులో జరిగిన అమ్మకాల పరంగా చూస్తే చాలా పెద్ద సంఖ్య. ఈ స్థాయిలో వినియోగం జరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రజా భద్రత, ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. మొత్తం 2,731 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 1,198 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కూడా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించిన వివరాలను పోలీసులు విడుదల చేశారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు యువకులే ఉన్నట్లు తెలిపారు. ఇది యువతలో మద్యం వినియోగం ఎంతగా పెరుగుతోందో స్పష్టంగా చూపిస్తోంది. చదువు, ఉద్యోగం, కెరీర్ ప్రారంభ దశలో ఉన్న యువత ఈ విధంగా ప్రమాదకర అలవాట్లకు లోనవడం సమాజానికి ఆందోళన కలిగిస్తుంది. క్షణిక ఆనందం కోసం చేసే ఈ చర్యలు భవిష్యత్తులో ప్రాణ నష్టం, చట్టపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం మద్యం మాత్రమే కాకుండా మత్తు పదార్థాల వినియోగంపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగం పెరిగే అవకాశం ఉండడంతో ఈగల్ వంటి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పబ్లు, రిసార్ట్లు, ప్రైవేట్ పార్టీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 89 మందికి డ్రగ్ టెస్టులు చేయగా 4 డీజేలు సహా మొత్తం 5గురికి గంజాయి తాగినట్టు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించారు. నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా పబ్లు, ఈవెంట్ నిర్వాహకులు, రిసార్ట్ల యాజమాన్యాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రాంగణాల్లో డ్రగ్స్ వినియోగం, సరఫరా జరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. లైసెన్సుల రద్దు, క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. 2026 నూతన సంవత్సర వేడుకలు మద్యం అమ్మకాల పరంగా ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టినప్పటికీ సమాజానికి మాత్రం అనేక ప్రశ్నలను ఎదురుగా నిలిపాయి. ఆదాయం ముఖ్యమైన యువత భవిష్యత్తు, ప్రజల భద్రత, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమనే భావన బలపడుతోంది. కేవలం పోలీసుల తనిఖీలతోనే కాకుండా అవగాహన కార్యక్రమాలు, కుటుంబ స్థాయి మార్పులు, విద్యా సంస్థల పాత్ర కూడా కీలకంగా మారాల్సిన అవసరం ఉంది. న్యూ ఇయర్ వంటి వేడుకలు ఆనందం, ఉత్సాహానికి ప్రతీకగా ఉండాలి, కానీ మత్తు పదార్థాల వల్ల ప్రమాదాలు, విషాదాలకు కారణం కాకూడదు. ప్రభుత్వాలు, సమాజం, యువత అందరూ కలిసి బాధ్యతాయుతమైన వేడుకల సంస్కృతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఈ ఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి.